హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంకా ఈరోజు ఊరు వెళ్తున్నామండి. అంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తూ ఉన్నామనమాట. అదేంటి శిరీష మొన్నే కదా వచ్చావు. వచ్చి ఒక 2 వీక్స్ అట్లా అవుతుందేమో. మళ్ళీ ఎందుకెళ్తున్నావు అనేసి అనుకోవచ్చు. సో, ఎందుకు అనేది నేను మీకు ఖచ్చితంగా వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తాను. సో, ఫస్ట్ అయితే మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే మర్చిపోకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండబ్బా! సో, ఇంకిక్కడైతే ఇదొచ్చేసి ట్యూస్‌డే రోజున వ్లాగ్ అండి. సో, ట్యూస్‌డే మేము ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరామనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ గేట్ పడింది. అందుకని చెప్పేసి ఇంక అట్లా ఆగాము. అసలు ఇంకెందుకెళ్తున్నాము? మొన్ననే కదా ఒక 1 ½ మంత్ అట్లా ఉండొచ్చింది. మళ్ళీ ఇంతలోపు ఎందుకు వెళ్తున్నా అనుకుంటున్నారు కదా! సో, ఈరోజు మా అమ్మాయి బర్త్‌డే అండి. మా అమ్మాయి అంటే నీకు మళ్ళీ ఆడపిల్లలు లేరు కదా శిరీష. ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అనుకుంటారేమో. అమ్మాయి అంటే ఇంకా మా బావగారు వాళ్ళ అమ్మాయండి. అదే మీకు విలేజ్‌లో ఉన్నప్పుడు చెప్పాను కదా! యూఎస్ నుంచి అక్క వాళ్ళొచ్చారని చెప్పేసి. నా తోటి కోడలని చెప్పేసాను. దీని దగ్గర చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారనమాట కొంతమంది. సో, అట్లా బావగారు వాళ్ళ అమ్మాయి బర్త్‌డే అనమాట. అంటే ఇంకా ఆహ్, మాకు ఆడపిల్లలైనా వాళ్ళేనండి. ఇంక మా బావగారు వాళ్ళకి మగ పిల్లలైనా మా పిల్లలే. సో, ఎప్పుడు గూడా డిఫరెన్షియేషన్ అయితే ఉండదనమాట మాకు. అందరిని గూడా ఒకేలాగా చూస్తాము. వీళ్ళనైనా, వాళ్ళనైనా, మేమైనా సరే, ఇంకా బావగారు వాళ్ళైనా, అక్క అయినా ఎవ్వరమైనా సరే ఒకేలాగా చూస్తామనమాట. ఈవెన్ మా అత్తయ్య వాళ్ళైనా సరే మాకు ఆ డిఫరెన్షియేషన్ అయితే లేదు. ఇంక అందుకే మా అమ్మాయి బర్త్‌డే అని జెప్పేసి చెప్తూ ఉన్నాననమాట. సో, ఇంక మీరందరూ మర్చిపోకుండా మా ఆద్యనైతే విష్ చేయండండి. నేమొచ్చేసి ఆద్య అనమాట. మీ అందరి విషెస్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి తనకి. సో, అందరూ కూడా మర్చిపోకుండా విష్ చేయండబ్బా! సో, అది. ఇంక యాక్చువల్‌గా బర్త్‌డే టైమ్‌కి ఇక్కడికొచ్చేస్తారులే అని జెప్పేసి అనుకున్నాము. కానీ ఇంక వాళ్ళకి కొన్ని పనులుండడం వల్ల ఇంక రాలేకపోయారు. ఇంక తీరా బర్త్‌డే రోజొచ్చేసరికి ట్యూస్‌డే వచ్చింది గదా! ఇంక ట్యూస్‌డే పుట్టింటి నుంచి ఎందుకులే అని జెప్పేసి ఇంక ఆగిపోయారనమాట. సో, ఇంక అట్లాగా ఇంక మళ్ళీ రారు కదా వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ ఎప్పటికో వస్తారు యూఎస్ నుంచి. ఇంక అందుకని చెప్పేసేసి ఇంక మేము ఊరైతే వెళ్తూ ఉన్నామనమాట. సో, ఫస్ట్ అయితే ఏదన్నా డ్రెస్ తీసుకుందాంలే అని చెప్పేసేసి ఇక్కడ ట్రెండ్స్‌కైతే వచ్చాము. ట్రెండ్స్‌లో మనకి ట్రెడిషనల్ వేర్ అట్లా అయితే ఏమి ఉండదు. ఏమన్నా కొంచెం ముద్ర కానీ అట్లా తీసుకెళ్ళమనేసి అడిగితే మా వారు ఇంక ముద్ర క్లోజ్ చేసేసారని చెప్పేసి అన్నారు. ఇంక నాకు ఆ టైంకి అదొక్కటే స్ట్రైక్ అయింది. ఇంక అంతకు మించి మంగళగిరిలో అంటే పెద్దగా ఏమి ఉండవు. చిన్న చిన్న షాప్స్ ఉంటాయి. బట్ అవి క్వాలిటీ పరంగా అంత బావుండవనమాట. అంటే సైజెస్ కూడా అట్లేమి ఉండవు. సర్లే అనేసి ఇంక ట్రెండ్స్‌కే వచ్చాము. బట్ ఇక్కడ కలెక్షన్ అసల ఏమీ లేదండి నిజం చెప్పాలి అంటే. అంటే ట్రెడిషనల్‌గా ఇట్లా బర్త్‌డేస్‌కి అట్లాగా ఇదొకటి బావుంది కానీ బట్ దీని కిందకి మళ్ళీ ప్యాంట్ అట్లా వేసుకోవాలి కదా! లెగ్గిన్ అయినా, యాంకిల్ లెంత్ అయినా అనేసి అంటూ ఉన్నారు. ఫ్రాక్ లాగా అయితే బావుంటది. బట్ మా వారు అట్లా అయితే వద్దు. ప్యాంట్ ఉండేలాగా అయితేనే తీసుకో అనేసి అన్నారు. ఇంక అక్కడేమో లెగ్గిన్స్ అట్లా ఏమి లేవు. అన్నీ జీన్స్ ఇంకా అట్లా ఉన్నాయన్నమాట. ట్రాక్ ప్యాంట్స్ అట్లా అయితే ఉన్నాయి. ఇంక అందుకని అది తీసుకోలేదు. పింక్‌ది కూడా బానే ఉంది. బట్ హ్యాండ్స్ ఏంటంటే చాలా పొడవొచ్చేసాయి. ఇంక అందుకని చెప్పేసి అది కూడా తీసుకోలేదు. ఫైనల్లీ ఏదో సింపుల్‌గా ఒక ఫ్రాక్ తీసుకున్నాము. ఆల్రెడీ అక్క తీసుకున్నాననేసి చెప్పింది. ఇంక అందుకని ఇక్కడ కూడా పెద్ద కలెక్షన్ లేదు. ఇంకా ముద్ర కూడా క్లోజ్ చేశారని చెప్పేసి అన్నారని. ముద్రలో యాక్చువల్‌గా బావుంటది కలెక్షన్. మొత్తం తిరిగితే ఒక్కటి కూడా మంచిగా దొరకలేదు. ఇంక మా వారిని వేరే దగ్గరకి తీసుకెళ్ళమంటే, ఇంకా ముద్ర క్లోజ్ చేశారు. ఇంకా వేటిల్లో అంతగా బాగోవు బజార్ దగ్గర అనేసి, ఇంకా దీనిలోనే కొంచెం క్వాలిటీ బావుంటది అనేసి ఇంకిక్కడికి తీసుకెళ్లారు. ఇంకా మా వాడు చూడండి ఇక్కడ కార్‌లో చక్కగా పడుకొని ఆడుకుంటున్నాడు. సో, ఇంక మేమైతే ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఊరు దగ్గరకైతే వచ్చేసాము. జస్ట్ ఒక 15-20 మినిట్స్‌లో అయితే వెళ్ళిపోతామనమాట. ఇంకా టాప్ ఒకటి అంటే డ్రెస్ ఫ్రాక్ లాగా ఒకటైతే తీసుకున్నాము. పెద్ద కలెక్షన్ అయితే లేదక్కడ. అంతగా ఏమీ నచ్చలేదు. వేరే దగ్గరకు తీసుకెళ్ళమంటే ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది ఇప్పటికే అనేసి ఇంకా జస్ట్ ఒక ఫ్రాక్ అట్లా తీసుకున్నాం అనమాట అంతే. ఇంకా మా వారు కేక్ ఒకటి తీసుకొస్తానికనేసి వెళ్ళారు. ఇక్కడ ఊరు దగ్గరలో ఒక 20 మినిట్స్ అట్లా అయితే ఉంది. ఇంకా ఒక కేక్ అట్లా తీసుకుందాంలే అని చెప్పేసి ఉండు నాన్న ఇంకా బేకరీకి అయితే వెళ్ళారనమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే అసలు కార్ అబ్బాయి ఇంకా పిల్లల్ని తీసుకెళ్తే ఒకటి అడుగుతారు మళ్ళీ చిప్స్ అవి ఇవి అని చెప్పేసి ఇంకా అందుకని మేము కార్లోనే కూర్చున్నాము. ఒకటి బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకురామని చెప్పేసి అన్నాను అనమాట. ఇంకా తీసుకురావడానికి అని వెళ్ళారు. సో ఇది ఇంకా ప్రస్తుతానికి ఇంకా చిప్స్ లేదు ఏమి లేదు. వీళ్ళు చెప్పారు కూడా చిప్స్ తీసుకురా అనేసి.
సరే అన్నారు, మరి తెస్తారో లేదో. అడిగితే ఇంకెందుకు దాకుండా ఉంటారులే కానీ మళ్ళీ వెళ్ళి పఫ్స్ అవి ఇవి కానొస్తాయి కదా, ఇంకా అవన్నీ ఎందుకులే అనేసి మేమైతే కార్లోనే కూర్చున్నాం అనమాట. సో ఇంకా ఇది ప్రస్తుతానికి, ఇంకా వెళ్ళిన తర్వాత కూడా వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో ఇంక ఇక్కడ ఫైనల్లీ కాసేపు కూర్చున్నాము. ఇంకా మా వారైతే కేక్ తీసుకొని వచ్చారనమాట. ఇది నారా కోటూరు దగ్గరండి, అక్కడ అనమాట. ఇంకా అక్కడ ఒక మంచి బేకరీ ఉంది, ఇంకా అక్కడ తీసుకుందాంలే. మంగళగిరి నుంచి అంటే మళ్ళీ కూల్ కేక్ మెల్ట్ అయిపోతుంది కదా, అందుకనేసి ఇంకా ఇక్కడ ఆగి తీసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes లో వెళ్ళిపోతాంలే అనేసి ఇంక ఇక్కడైతే తీసుకున్నాము. ఇంకా చిప్స్ అవి అడిగారు పిల్లలు, ఇంకా అవి కూడా తీసుకొచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను తీసుకొస్తారని, లేదంటే కారు కదండి కుదురుగా కూర్చోవట్లేదు అనమాట. ఇంకే ఒకటి తింటా ఉంటే కూర్చుంటారులే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చారు. ఇంకా అవి తినేసాము వచ్చేప్పుడు కార్లో. అండ్ ఫైనల్లీ ఇంకా ఊరైతే వచ్చేసాము. ఒక రోజు ఉండనివ్వండి, 2 రోజులు ఉండనివ్వండి, మన ఊరికి వస్తున్నాము అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. సో ఇంక ఇట్లాగా రాగానే ఇంకా సావిడి దగ్గర ఇదిగోండి నాన్న, ఇంకా అక్క వాళ్ళు, ఇంకా అమ్మాయి వాళ్ళు అయితే ఇక వచ్చామని చెప్పేసి ఇక క్లాప్స్ అట్లా ఎగురుతున్నారు అనమాట. అందరూ వెల్కమ్ చెప్పారు. అందరూ సావిడి దగ్గర ఉండి ఎదురు చూస్తున్నారు మా కోసం. రామకృష్ణ అన్నాయేమో రోడ్డు మీద కూర్చున్నాడు, అక్కాయ పిల్లలు వచ్చింది వచ్చాడు. అది కూతురు హలో ఆద్య, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఆద్య బాబా, అందరూ విష్ చేయండి తనని, ఈరోజు తన బర్త్డే. సో అందుకే మేమైతే వచ్చేసాము. సే హాయ్ తేజు, హౌ ఆర్ యూ? హలో ఆద్య. ఆద్య, వాట్ ఆర్ యూ డూయింగ్? Your dress is nice. Your dress is nice. She named it Mooey Cow. What? Mooey Cow. Movie cow. Wow, it's good. Cow. And now we're jumping. Mooey Cow. Movie cow. Good. Mooey Cow. Oi, kottako. మా నాయన బట్టలు ఉతుకుతుంది ఫ్రెండ్స్. తప్పు, పిచ్చి పిచ్చేసా లైకు అసలా. గెట్టింగ్ రెడీ ఫ్రెండ్స్. మా అమ్మ తొంగి చూస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా రాగానే ఇంకా డే మొత్తం ఇక్కడ కాసేపు అక్కడ కాసేపు అయితే కూర్చున్నాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ ఇక్కడ అమ్మాయి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా అట్లా రెడీ అవుతూ ఉందన్నమాట. దీనికి కొంచెం ట్రెండీగా ఉండడం అంటే ఇష్టము. ఇంకా కొంచెం జీన్స్ అట్లాంటివి బాగా ఇష్టం అనమాట అమ్మాయికి. యాక్చువల్ గా ఒక మంచి ఫ్రాక్ అయితే ఆర్డర్ పెట్టింది, బట్ అది కొంచెం లేట్ డెలివరీ అయితే అయ్యింది, ఒక బర్త్డే టైంకి రాలేదు. సో ఒక ఫ్రాక్ కొంచెం ట్రెడిషనల్ గా ఉంటది, అండ్ ఇది కొంచెం ట్రెండీగా ఉంటది. ఏది నచ్చితే తనకి అది వేసుకుంటదిలే అన్నట్లు అది పెడితే అది, బట్ అది రాలేదు. ఇంకా ఫైనల్ ఇదే వేసుకుంది. సో ఇంక ఈవినింగ్ టైము ఇట్లా ఒక చిన్న డెకరేషన్ చేస్తాము. అన్నయ్య వదిన కూడా వచ్చారనమాట. ఇంక వస్తూ ఇట్లా డెకరేషన్ కిట్ ఒకటి తీసుకొచ్చారు. ఇంకా అది ఈవినింగ్ టైము ఇక్కడ డెకరేషన్ చేస్తున్నాం అనమాట. ఉండిద్దిలే వదిన, తర్వాత బరువుకుంటుంది. ఒకటంటే మా అన్న అడిగితే హెచ్ కింద కూడా ఇంకోటి అంటే ఇంకా చాలులే, ఉండిద్దిలే. కన్నా హాయ్ చెప్పాను నాన్న, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ అను, హాయ్ అను, హాయ్ అనమంటే చేత అయ్యేది అంది. మనం నువ్వు చెప్పు, హాయ్ చెప్పు, మీ తాతకంటే నేర్పి అయ్యా.
తాతకంట నేర్పి హాయ్ అండం. ఆడికి ఎక్కితే అంటాడు ఆయన అంతే, అవును. నేల మీద అంటావు. సో ఇంకా ఫైనల్ గా డెకరేషన్ అయితే సింపుల్ గా అయిపోయింది. అక్క, వదిన, నేను ముగ్గురం కూడా అట్లా సింపుల్ డెకరేషన్ అయితే చేసాము. ఇంకా బ్యాక్ బెలూన్స్ అట్లా అయితే ఏమీ పెట్టలేదు అనమాట. అంటే లైటింగ్ ఒక్కటి సింపుల్ గా వేస్తున్నాము. మళ్ళీ బెలూన్స్ అవి పెడితే హెవీగా ఉంటది. పిల్లలు ఏంటంటే బెలూన్స్ చూడగానే తలా ఒక 2-3 తీసేసుకున్నారండి. ఇంకా అవి కూడా కొన్ని కొన్ని మనకి డ్యామేజ్ హోల్ పడి అట్లా వస్తాయి కదా, కొన్ని అట్లా ఉన్నాయి, పిల్లలు తీసుకున్నారు. ఇంకా అట్లాగా ఇంకా మేము కూడా పెట్టాలి అనుకోలేదు, మరి హెవీగా అయిపోతుంది, ఇట్లయితే సింపుల్ గా బాగుందిలే అని చెప్పేసి సింపుల్ గా ఇట్లాగా డెకరేషన్ అయితే చేసామన్నమాట. అండ్ ఫైనల్ డెకరేషన్ అయితే ఇది. ఇంకా బాగుంది సింపుల్ గా. మా బర్త్డేస్ ఎవరివి కూడా ఇట్లా జరగలేదండి నిజంగా. అండ్ మా ఇంటి దగ్గర అసలు మా బర్త్డేస్ ఈవెన్ మా అక్కదైనా, మా అన్నదైనా, నాదైనా, మా ఓన్ బ్రదర్ దైనా అసలు ఎవరి కూడా మా ఇట్లా జరగలే. ఫస్ట్ టైం మాది అదే జరుగుతుంది అనమాట. సో మేమైతే మావి సెలబ్రేట్ చేసుకోలేకపోయినా ఆది బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయడం చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము నిజంగా. సో ఇంకా అక్కడ డెకరేషన్ చేసి అయితే వచ్చి ఇంక ఇంటికి వచ్చి నేను జస్ట్ కొంచెం అట్లా ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంకా వెళ్తున్నాను. మేము యాక్చువల్గా ఇవాళ నైట్ ఉందామని ప్లాన్ చేసుకోలేదు, బట్ అనుకోకుండా అట్లా ఉండిపోయాం అనమాట. మా నాయనమ్మ బర్త్డే పార్టీకి అటెండ్ అవుతుంది ఫ్రెండ్స్. చిన్నగా పదా తెత్తా. బర్త్డే పార్టీకి వచ్చేసాం ఫ్రెండ్స్, శారీ మార్చుకొని. అయ్యి అసలు ఏంది అట్లా చేసేసారు, నేను అందుకే చెప్పా. ఇంకా అటు వెళ్ళొద్దు, అక్కడ ఉండండి, దాన్ని సరి చేద్దాం. ఇంక ఇక్కడ కొంచెం డెకరేషన్ చేసి ఫేస్ వాష్ చేసుకొని వద్దామని వెళ్ళాను. ఇంకొచ్చేసరికి ఇంక పిల్లలు ఉన్నారు కదా, క్లమ్జీ చేసేసారు అనమాట. అంటే మళ్ళీ వెంటనే నీట్ గా పెట్టాంలేండి. ఇంకా నేనేంటంటే యాక్చువల్గా క్లాత్స్ ఏం తెచ్చుకోలేదు, ఈవినింగే రిటర్న్ అయిపోదాము అనే ఆలోచన ఇంటికాడే ఉందన్నమాట. బట్ వచ్చే దారిలో ఇంకా ఆలోచన అయితే మారిపోయింది. సో ఇంకా నేను క్లాత్స్ అట్లా ఏం తెచ్చుకోలేదు. ఇక్కడ ఉంచినా సరే మా అమ్మేమో మళ్ళీ టైట్ అయిపోతాయి అది ఇది అని చెప్పేసి వెంటనే ఎవరైనా వస్తే పంపించేస్తా అనమాట. సో ఇంకా అందుకని జస్ట్ అట్లా ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇంకా మా బర్త్డే సింపుల్ గా ఎలా సెలబ్రేట్ చేసామో ఇంకా మీరే చూడండి. పెట్టిందా ఏమన్నా కృష్ణ అంటారా? అందరు రాండి దగ్గరికి, నుంచోండి అందరూ. మీరు నలుగురు అటు వెళ్ళండి పండి, మీరు కూడా. అంటే వాళ్ళు వచ్చాక లేకపోతే పిండి స్పార్క్ అయిపోద్ది. వెయిట్ ఇంకా అవ్వాలి. షణ్మిక్కు హ్యాపీ బర్త్డే టు యు. చేపట్టు అక్క, చేపట్టు. కేక్ అంటుందంట. అయితే పట్టుకో. హ్యాపీ బర్త్డే టు యు. ఇది
మాకు అక్కడ ఎదురుగా లైట్ ఉందండి పైన. దానివల్ల కొంచెం ఏందోలా ఉంది కదా వీడియో. సో, అంటే మాకేమో డెకరేషన్‌కి అక్కడే కొంచెం బావుంది. వేరే దగ్గర అంటే ఇంకెక్కడ గూడా అంత ప్లేస్ లేదనమాట. అక్కడైతేనే కొంచెం బావుందిలే అనేసి ఇంకట్లా చేసాము. పెట్టండి. చాలు పెట్టే. ఇది అమ్మాయి ఇదిగోమా ఇంకా తినొచ్చేసి మా అమ్మ, ఇంకా మొన్న మీ పెదనాన్న చూయించట్లేదు ఏంటి శిరీష అని చెప్పేసి అడిగారు. విలేజ్‌లో ఉన్నప్పుడు వ్లాగ్స్ షేర్ చేశాను కదా! అప్పుడు. ఇందాక హాయ్ చెప్పమన్నాను గదండీ! సో, తను మా పెదనాన్న అనమాట. నాన్నకు నువ్వు నీకు నాన్న వేరేద్దరు పెట్టకండి. చెప్పు. నువ్వు ఉట్టుకు పెట్టావు, నోట్లు పెట్టావు, చెప్పు. నీకే టు యూ. నా నవ్వు విని మాత్రం మీరు దడుచుకోకండి అబ్బా. అది ఇంకా నేనే షూట్ చేస్తున్నాను కదా, క్యామ్ కి దగ్గరగా ఉండేసరికి నా నవ్వు కొంచెం అట్లా వినపడుతుంది అనమాట, కొంచెం గంభీరంగా అట్లాగా. బట్ ఇంకా అది అట్లా ఆనందంతో వచ్చిన నవ్వు ఇంకెవరికన్నా అట్లనే వస్తుంది, కొంచెం పెద్ద పెద్దగా వస్తుంది కదా. సో అది ఇంక వీళ్ళు అన్నయ్య వదిన, ఇంకా మీకు తెలుసు అక్కకి ఓన్ బ్రదర్ అన్నమాట. మాకు కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ కదా. నాకు అన్నయ్య ఉన్నాడు, మీ అందరికి తెలుసు. ఇంతకు ముందు చాలా సార్లు చూయించాను. వీళ్ళిద్దరు అక్క తమ్ముడు. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను, కానీ మేమైతే కలిసి చాలా బాగుంటాం అన్నమాట, అందరం కూడా కలిసి. సో అది ట్రైన్ వెళ్ళి కూడా కొంచెం పెట్టండి మనోకి. సో ఇదండి ఫైనల్లీ మా ఆద్య బర్త్డే అయితే ఇట్లా కొంచెం బాగానే సెలబ్రేట్ చేసాము. అంటే మళ్ళీ బాగా సెలబ్రేట్ చేయడం అంటే భారీ భారీ డెకరేషన్లు చేసి చేయడం అయితే కాదు. అందరం ఒక దగ్గర ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. మా బావగారు రాలేదు, తను ఇక వర్క్ మీద యుఎస్ లోనే ఉండిపోయారు. ఇంకా మా వారు వచ్చారు, ఇంకా మా అన్నయ్య ఒకటి మిస్ అయ్యాడు. ఇంకా మా అత్తయ్య మామయ్య కూడా కొంచెం కుదరలేదు అనమాట వాళ్ళకు కూడా. సో ఇది ఇంకా అట్లా అందరం ఒక దగ్గర ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఎంతైనా. ఇది మా పుట్టింటి సైడ్ ఫ్యామిలీ అయితే. సో ఇదండి ఇంక ఇక్కడైతే అట్లా కేక్ కటింగ్ అయిపోయింది. ఇంక అందరం కూడా తింటూ ఉన్నాము. అన్నయ్య వాళ్ళేమో వెనిలా ఫ్లేవర్ తెచ్చారు, మేమేమో ఇంక ఇట్లా బటర్ స్కాచ్ తీసుకొచ్చాము అనమాట. సో అది ఇంకా ఇదిగోండి మా అక్క నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరం తోటి కోడలం అనమాట. మా అమ్మ మీరిద్దరు పక్క పక్కన కూర్చోండి, వీడియో తీస్తాను అని చెప్పేసి ఇంకా మా ఇద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి తీస్తుంది అనమాట. సో అది ఇంక అట్లాగా ఆ కేక్ తినేసిన తర్వాత ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ అన్నమాట. ఇంక ఇంట్లో అయితే ఏమి చేయలేదు, బయట నుంచే తెప్పించాము. ఫ్రై పీస్ బిర్యానీ అయితే తెప్పించారనమాట. ఇంక అందరికి కూడా సర్వ్ చేసేసాను, తింటూ ఉన్నారు. అంటే ఇంకా కేక్ తిన్నారు కదా, ఇంకా వెంటనే కొంచెం ఇవి తీసుకురావడమే లేట్ అయిందండి. సో దానివల్ల కొంచెం కేక్ కటింగ్ లేట్ అయింది. అంటే ఇంక అందరూ ఉండాలి అనే ఫీల్ తో ఉంటాం కదా. సో ఒక్కరు లేకపోయినా వాళ్ళు వచ్చిన దాకా వెయిట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటాం కదా. సో అట్లాగే ఇవి తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయింది. ఇంక అందుకని కేక్ కటింగ్ కొంచెం లేట్ అయింది అనమాట. ఇంకా వెంటనే కేక్ తిన్న వెంటనే ఇంకా డిన్నర్ కూడా తినడం వల్ల అందరూ పాపం కొంచెం తక్కువే తిన్నాము. సో అది ఇంకా అట్లా ఎవరికి ఎట్లా కంఫర్టబుల్ అనిపిస్తే ఇంకా అట్లా కూర్చొని ఇంకా అందరూ కూడా అట్లా తింటూ ఉన్నాం అన్నమాట. ఇంకా అందరు తినేసారు ఫ్రెండ్స్, సాఫ్ట్ డ్రింక్ తాగుతున్నారు. అదేలే, నేను మా వదిన మా అక్క తప్ప అందరు తినేసి చక్కగా తాగుతున్నారు. వద్దంట, వద్దు. తేజు నిద్ర కూడా పోయింది.
సో ఇంకా ఇదండి మా అత్తయ్య బర్త్డే అయితే ఇట్లా సెలబ్రేట్ చేసాం పుట్టింట్లో. సో మీరందరూ కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి ఆద్యానైతే. సో ఇంకా మరి ఇది ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.